వృషభ రాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది. ఇది అతిగా చెప్పడం కాదు, 100% నిజం. ఈ రాశి చక్ర ప్రకారం మీ జాతకంలో ఉన్న దరిద్ర రేఖను తుడిచేసి అఖండ ఐశ్వర్యాన్ని ఇచ్చే సమయం వచ్చేసింది. ఈ సమాచారం మీ వరకు చేరిందంటేనే మీ దశ తిరగబోతుందని అర్థం. వృషభ రాశి వారు సహజంగానే కష్టపడే తత్వం ఉన్నవారు. కానీ ఎందుకో మీరు పడే కష్టానికి తగిన ప్రతిఫలం రావడం లేదని బాధపడుతున్నారు. అయితే ఇప్పుడు ఆ బాధలన్నీ తీరిపోయే రోజులు దగ్గర పడ్డాయి. ఈ భూప్రపంచం మీద కోట్ల మంది ఉన్న ఈ రహస్యం ఇప్పుడు మీకు మాత్రమే తెలుస్తుందంటే మీరు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. మన జీవితంలో ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న కలు కన్నీళ్లు ఒక్క క్షణంలో మటుమాయమయ్యే ఆ దైవశక్తి ప్రకృతిలో ఉండే ఒక అద్భుతమైన వృక్షంలో దాగి ఉంది. ఈ చెట్టు సామాన్యమైనది కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసం ఉండే పవిత్ర వృక్షం. ఈ చెట్టు దగ్గర గాలి పీల్చినా, దానిని భక్తితో తాకినా మీ శరీరంలో ఉన్న ప్రతికూల శక్తి అంతా పోయి అదృష్ట దేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. చాలా మంది అనుకుంటారు కోట్ల ఖజానా అంటే కేవలం భూమిలో దొరికే బంగారం, డైమండ్లు లేదా నగలు మాత్రమే అని. కానీ వృషభ రాశి వారు గుర్తుంచుకోవాలి, నిజమైన ఖజానా అంటే పరిపూర్ణమైన ఆరోగ్యం, మనసుకు ఎప్పుడూ లభించే ప్రశాంతత, మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే మంచి జీవిత భాగస్వామి, మీ మాట వినే మంచి పిల్లలు మరియు అత్తామామలు, తల్లిదండ్రులు, తోబుట్టులతో ఎటువంటి గొడవలు లేని మంచి సంబంధాలు. వీటితో పాటు సమాజంలో మీకు ఎదురులేని గౌరవం ఉండటం, ఒక్క శత్రువు కూడా లేకుండా హాయిగా నిద్రపోవడం, ఇదే అసలైన మహా ఖజానా. వృషభ రాశి వారు శుక్రుడి పాలనలో ఉంటారు. అంటే మీకు విలాసాలు, సుఖాలు అంటే చాలా ఇష్టం. కానీ దురదృష్టవశాత్తు గత కొంతకాలంగా మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఉండవచ్చు, లేదా శత్రువులు మిమ్మల్ని చుట్టుముట్టు ఉండవచ్చు. మీరు చేసే ప్రతి పనిలోనూ ఎవరో ఒకరు అడ్డుపడడం, మీకు రావాల్సిన పేరును ఇతరులు కొట్టేయడం వంటివి మిమ్మల్ని కృంగదీసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ ప్రత్యేకమైన చెట్టును మీరు పూజిస్తే మీ జీవితంలో ఉన్న ఈ అడ్డంకులన్నీ తొలగిపోయి మీ జీవితం ఆనందంతో వెల్లివిరుస్తుంది. 10 నిమిషాలు కేటాయించి ఈ విషయాలను తెలుసుకోండి. మీ అదృష్టం తలుపు తడుతుంది. ఈ విషయం నచ్చితే లైక్ చేసి థ్యాంక్స్ యూనివర్స్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, వృషభ రాశి వారి జాతకాన్ని పూర్తిగా మార్చివేసి కోట్లాది రూపాయల సంపదను, సుఖ సంతోషాన్ని ప్రసాదించే ఆ అద్భుతమైన దివ్య వృక్షం పేరు మేడి చెట్టు. దీనినే సంస్కృతంలో ఉదంబర వృక్షమని లేదా అత్తి చెట్టు అని కూడా పిలుస్తారు. మన హిందూ సనాతన ధర్మంలో ఈ చెట్టుకున్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ప్రకృతిలో ఎన్నో వేల రకాల మొక్కలు, చెట్లు ఉన్నప్పటికీ కొన్ని వృక్షాలకు మాత్రమే దైవత్వాన్ని ఆరోపించారు మన మహర్షులు. అందులో రావి చెట్టు, మర్రి చెట్టు తర్వాత అంతటి పరమ పవిత్రమైన స్థానం ఈ మేడి చెట్టుకు ఉంది. వృషభ రాశి వారికి అధిపతి శుక్ర భగవానుడు. జ్యోతిష్య శాస్త్ర నియమాల ప్రకారం ఒక్కో గ్రహానికి ఒక్కో సమిధ లేదా వృక్షం ఉంటుంది. అలా శుక్ర గ్రహానికి పూర్తి ఆధిపత్యం ఉన్న వృక్షమే ఈ మేడి చెట్టు. అందువల్ల వృషభ రాశి వారు ఎప్పుడైతే ఈ చెట్టును ఆశ్రయిస్తారో అప్పుడే వారి జీవితంలో శుక్రుడి పూర్తి అనుగ్రహం లభించి సకల భోగభాగ్యాలు సొంతమవుతాయి. పురాణాల ప్రకారం ఈ ఉదంబర వృక్షంలో సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి నిత్యం నివసిస్తారని చెబుతారు. దత్తాత్రేయుడు ఎక్కడ ఉంటారో అక్కడ సకల దేవతలు, ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన స్థానాల్లో ఈ మేడి చెట్టు మొదట ఒకటి. సముద్ర మదనం జరిగినప్పుడు అమృతం ఉద్భవించిన సమయంలో ఈ అమృతం బిందువులు కొన్ని ఈ భూమి మీద పడినప్పుడు ఉద్భవించిన అద్భుత వృక్షమే ఈ మేడి చెట్టు అని ఒక పౌరాణిక కథనం ఉంది. అందుకే ఈ చెట్టుకు చావు ఉండదు. ఇది ఎల్లప్పుడూ పచ్చగా ఉండి ప్రాణశక్తిని ప్రసవింపజేస్తుంది. వృషభ రాశి వారు సహజంగా భూమి తత్వానికి చెందినవారు కాబట్టి ప్రకృతితో వారికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఈ మేడి చెట్టు నుండి వచ్చే సానుకూల తరంగాల వృషభ రాశి వారి శరీరంలో ఉండే శక్తి కేంద్రియాలను సులభంగా జాగృతం చేస్తాయి. సాధారణంగా వృషభ రాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. ఎవరికి హాని తలపెట్టరు. తమ పని తాము చేసుకుంటూ పోతారు. కానీ ఎంత కష్టపడినా వారికి రావాల్సినంత గుర్తింపు రాదు. కుటుంబం కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తారు. తమ సొంత కోరికలను చంపుకొని ఇంట్లో వారి సంతోషం కోసం పాటుపడతారు. అయినప్పటికీ ఇంట్లో ఏదో ఒక మూల నుండి అసంతృప్తి లేదా నిందలు పడాల్సి వస్తుంది. బయట సమాజంలో కూడా మీరు చేసే సహాయం మర్చిపోయి మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేవారు ఎక్కువగా ఉంటారు. దీనికి ప్రధాన కారణం మీ జాతకంలో శుక్రగ్రహ బలం తగ్గడం లేదా శుక్రుడిపై పాపగ్రహాల దృష్టి పడటం. ఎప్పుడైతే శుక్రుడు బలహీన పడతాడో అప్పుడు మనిషి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి. చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లే కరిగిపోతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగదు. పైగా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితులన్నిటికీ సమూలంగా పెకయించి వేయడానికి ఈ మేడి చెట్టు పరిహారం మీకు ఒక సంజీవనిలాగా పనిచేస్తుంది. ఈ అద్భుతమైన పరిహారాన్ని వృషభ రాశి వారు ఎలా ప్రారంభించాలి, ఏ నియమాలు పాటించాలనే విషయాలను ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. శుక్ర భగవానుడికి ఇష్టమైన రోజు శుక్రవారం. అలాగే శుక్రుడి సంఖ్య 6.
కాబట్టి వృషభ రాశి వారు ఈ పరిహారాన్ని వరుసగా 6 శుక్రవారాల పాటు చేయాలి. ఈ 6 వారాలు మీ జీవితంలో ఒక దీర్ఘకాలమైన అందమైన మార్పుకు నాంది పలకబోతున్నాయి. శుక్రవారం రోజు ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి. ఉదయం 4 గంటల నుండి 6 గంటలలోపు సమయం చాలా ప్రశాంతంగా దైవశక్తితో నిండి ఉంటుంది. నిద్రలేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు లేదా కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయడం వల్ల మీ శరీరంలో ఉన్న ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోతుంది. స్నానం చేసిన తర్వాత ధరించే దుస్తుల విషయంలో వృషభ రాశి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శుక్రుడికి తెలుపు రంగు, క్రీమ్ కలర్ లేదా లేత గులాబీ రంగు, లేత నీలం రంగు దుస్తులు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ పూజ చేసే రోజున నలుపు, ముదురు ఎరుపు లేదా గోధుమ రంగు దుస్తులను ఎట్టి పరిస్థితుల్లో ధరించకండి. స్వచ్ఛమైన ఉతికిన తెల్లటి లేదా లేత రంగు దుస్తులు ధరించి పూజకు సిద్ధమవ్వాలి. మీ ఇంటి దగ్గరలో ఉన్న ఆలయంలో గాని లేదా ఖాళీ స్థలంలో, పొలాల్లో ఎక్కడైనా సరే మేడి చెట్టు ఎక్కడ ఉందో ముందుగానే చూసి పెట్టుకోండి. ఆ చెట్టు దగ్గరికి వెళ్లే ముందు ఇంట్లో మీ పూజ గదిలో ఇష్టదైవానికి నమస్కరించుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి. నా జీవితంలో ఉన్న ఆర్థిక బాధలు, మానసిక సమస్యలు తొలగిపోయి నాకు అఖండ ఐశ్వర్యం కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని మేడి చెట్టు దగ్గరకు బయలుదేరాలి. చేతిలో ఒక రాగి చెంబు లేదా వెండి చెంబుతో శుద్ధమైన జలాన్ని తీసుకువెళ్ళాలి. ఆ నీటిలో కొద్దిగా పచ్చిపాలు, చిటికెడు పసుపు, కొద్దిగా బెల్లం ముక్క వేస్తే ఇంకా చాలా మంచిది. మేడి చెట్టు దగ్గరికి చేరుకున్న తర్వాత ముందుగా ఆ వృక్షరాజునికి 2 చేతులు జోడించి నమస్కరించుకోవాలి. ఓం వృక్షరాజాయ నమః లేదా ఓం ఉడుంబరాయ నమః అని అనుకుంటూ మీరు తెచ్చిన పవిత్ర జలాన్ని ఆ చెట్టు మొదల్లో నిదానంగా పోయాలి. చెట్టు వేళ్లకు ఆ నీరు అందేలా పోసిన తర్వాత చెట్టు మొదలకు శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించాలి. గంధం బొట్టు పెట్టి ఆపై కుంకుమ బొట్టు పెట్టాలి. వృషభ రాశి వారు శుక్రుడి అనుగ్రహం కోసం తెల్లటి పూలను అంటే చామంతులు లేదా తెల్ల గులాబీలు ఆ చెట్టుకు అంటే మేడి చెట్టుకు సమర్పించడం చాలా శ్రేష్టం. ఒకవేళ తెల్లటి పూలు దొరకకపోతే ఏవైనా సువాసన వెదజల్లే తాజా పూలు పెట్టవచ్చు. ఆ తర్వాత మట్టి ప్రమిదలో లేదా వెండి, ఇత్తడి దీపపు కుండీలలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసి దీపారాధన చెయ్యాలి. ఆవు నెయ్యితో వెలిగించిన దీపం నుండి వచ్చే పొగ మేడి చెట్టు గాలితో కలిసి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీపానికి 2 ఒత్తులు వేసి వెలిగించాలి. నువ్వుల నూనెను ఈ పూజకు వాడకూడదు. కేవలం ఆవు నెయ్యి మాత్రమే వాడాలి. దీపారాధన చేసిన తర్వాత ధూపం వేసి కొబ్బరికాయ కొట్టవచ్చు లేదా అరటి పండ్లను నైవేద్యంగా పెట్టవచ్చు. ఇవన్నీ పూర్తయిన తర్వాత అసలైన ఘట్టం మొదలవుతుంది. అదే ప్రదక్షిణాలు చేయడం. మేడి చెట్టు చుట్టూ వృషభ రాశి వారు 21 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు చాలా నెమ్మదిగా భక్తి శ్రద్ధలతో అడుగులు వేయాలి. హడావిడిగా పరిగెత్తినట్టు చేయకూడదు. ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో మీ మనసు వేరే ఆలోచనల వైపు వెళ్లకుండా కేవలం భగవంతుడిపైనే దృష్టి పెట్టాలి. ప్రతి ప్రదక్షిణకు ఓం శ్రృం శుక్రాయ నమః అనే శుక్రగ్రహ మూల మంత్రాన్ని జపించాలి లేదా శ్రీ దత్తాత్రేయుడి మంత్రమైన ఓం దత్తాత్రేయాయ నమః అని కూడా జపించవచ్చు. ఇలా 21 సార్లు మంత్రం జపిస్తూ ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాత చెట్టు మొదల్లో కూర్చొని లేదా నిలబడి 2 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి. ఆ చెట్టు ఆకుల మీదుగా వచ్చే గాలిని పీల్చాలి. వైజ్ఞానిక శాస్త్రం ప్రకారం కూడా మేడి చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ చెట్టు పగలు, రాత్రి అనే తేడా లేకుండా 24 గంటలు ప్రాణవాయువును మరియు పాజిటివ్ అయాన్లను విడుదల చేస్తుంది. ఈ గాలి పీల్చడం వల్ల మానవ శరీరంలో ఉన్న నాడి వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. మెదడులో ఒత్తిడిని కలిగించే హార్మోన్లు తగ్గిపోయి ప్రశాంతతను ఇచ్చే హార్మోన్లు విడుదలవుతాయి. వృషభ రాశి వారు సహజంగా కొంచెం మొండి పట్టుదలతో ఉంటారు. ఒక్కోసారి ఆ పట్టుదలే వారికి నష్టాలను తెచ్చిపెడుతుంది. కానీ ఈ మేడి చెట్టు గాలి పీల్చడం వల్ల మీ ఆలోచన విధానంలో అద్భుతమైన మార్పు వస్తుంది. మీ మనసులో ఉన్న ఆందోళన, భయం, కోపం అంతా ఆ వృక్షం లాగేసుకొని మీకు ప్రశాంతతనిస్తుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానం మీకు లభిస్తుంది. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత చెట్టు కాండం మీద 2 చేతులు ఉంచి మీ నుదురు చెట్టుకు తగిలేలా నమస్కరించుకోవాలి. మీ మనసులో ఉన్న బాధలను, కష్టాలను ఒక తల్లితో చెప్పుకున్నట్లు ఆ వృక్షంతో చెప్పుకోండి. తల్లి మహాలక్ష్మి, నా జీవితంలో ఉన్న కష్టాలను తొలగించు, నాకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వు, నా కుటుంబాన్ని చల్లగా చూసుకో అని ప్రార్థించండి. ఆ చెట్టు మొదల్లో ఉన్న కొద్దిగా మట్టిని తీసుకొని మీ నుదుటికి తిలకంగా ధరించండి. ఈ పూజను వరుసగా 6 శుక్రవారాలు చేయాలని చెప్పుకున్నాం కదా. అయితే జీవితంలో ఎప్పుడు అంతా మనం అనుకున్నట్లే జరగదు. మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆటంకాలు రావచ్చు. మహిళలకు నెలసరి రావడం సహజం. అలాంటప్పుడు ఆ వారంలో పూజ చేయకూడదు.
దానిని లెక్కలోకి తీసుకోకుండా ఆ తర్వాతి శుక్రవారం నుండి మళ్లీ పూజను కొనసాగించవచ్చు. అలాగే ఉద్యోగరీత్యా వేరే ఊరు వెళ్లాల్సి వచ్చినా లేదా తీవ్రమైన జ్వరం, అనారోగ్యం వల్ల బయటికి వెళ్ళలేకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏ వారం అయితే మీరు చెయ్యలేకపోయారో ఆ వారాన్ని వదిలేసి ఆ తర్వాత వచ్చే వారం చేసే మొత్తం 6 వారాల సంఖ్యను పూర్తి చేయాలి. భగవంతుడు ఎప్పుడు మన భక్తిని, మనసులోని స్వచ్ఛతను చూస్తాడే తప్ప యాత్రికంగా చేసే నియమాలను కాదు. కాబట్టి ఎలాంటి అపరాధన భావం లేకుండా పూర్తి నమ్మకంతో ఈ పరిహారాన్ని కొనసాగించండి. ఈ 6 వారాల పాటు వృషభ రాశి వారు కొన్ని జీవనశైలి నియమాలను పాటించడం వల్ల ఫలితాలు 100 రెట్లు వేగంగా వస్తుంది. ముఖ్యంగా శుక్రవారం రోజున సాధ్యమైనంత వరకు శాకాహారం మాత్రమే తీసుకోవాలి. మద్యం, మాంసాహారం సేవించకూడదు. అలాగే శుక్రుడికి ఇష్టమైన తెల్లటి పదార్థాలను దానం చేయడం వల్ల అద్భుతమైన రాజయోగం పడుతుంది. పూజ పూర్తయిన తర్వాత చిన్నపిల్లలకు లేదా పేదవారికి పాలు, పెరుగు, పంచదార, బియ్యం లేదా తెల్లటి మిఠాయిలు, పాలకోవా, రసగుల్లా వంటివి దానం చేయండి. ఇలాంటివి దానం చేయడం వల్ల జాతకంలో దరిద్ర దోషాలు పూర్తిగా కరిగిపోతాయి. ఎవరైతే తమ సంపదలలో చిన్న భాగాన్ని ఇతరుల ఆకలి తీర్చడానికి ఉపయోగిస్తారో వారి ఇల్లు ఎప్పుడూ లక్ష్మీదేవి కటాక్షంతో నిండి ఉంటుంది. ఈ మేడి చెట్టు పూజ చేయడం వల్ల వృషభ రాశి వారికి కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. మొదటిగా మీ ఆర్థిక పరిస్థితుల్లో ఊహించని మార్పు వస్తుంది. గతంలో మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి అది తిరిగి రాక ఇబ్బంది పడుతుంటే ఈ పూజ మొదలుపెట్టిన కొద్ది రోజుల్లో ఆ డబ్బు మీకు తిరిగి వచ్చే మార్గాలు అద్భుతంగా తెరుచుకుంటాయి. అలాగే మీరు చేయాల్సిన అప్పుల భారం క్రమంగా తగ్గిపోతుంది. వ్యాపారంలో ఉన్న వృషభ రాశి వారికి నష్టాలు పోయి లాభాల బాట పడతారు. కొత్త కస్టమర్లు వస్తారు. మీ వ్యాపారం నలుమూలలా విస్తరిస్తుంది. ఉద్యోగం చేసే వారికి పై అధికారులతో ఉన్న విభేదాలు తొలగిపోయి మీకు రావాల్సిన ప్రమోషన్లు, జీతాల పెంపు సులభంగా లభిస్తాయి. నిరుద్యోగులకు వారు కోరుకున్న మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థికపరమైన ప్రయోజనాలే కాకుండా కుటుంబ జీవితంలో కూడా ఈ పూజ అద్భుతాలు చేస్తుంది. వృషభ రాశి వారి కుటుంబంలో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుంటే ఒకరినొకరు అర్థం చేసుకోలేక విడిపోయే పరిస్థితి వరకు వచ్చినా సరే ఈ ఉడుంబర వృక్ష పూజ వల్ల వారి మధ్య ప్రేమ, ఆప్యాయతలు మళ్లీ చిగురుస్తాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. అలాగే పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందే తల్లిదండ్రులకు ఈ పూజ పెద్ద ఊరట. మీ పిల్లలు చదువులో వెనకబడినా లేదా చెడు వ్యసనాలకు బానిసలైన మీ మాట విరుకుపోతుంటే ఈ చెట్టుకు పూజ చేసి ఆ చెట్టు వద్ద పెట్టిన ప్రసాదాన్ని మీ పిల్లలకు తినిపించండి. వారి ప్రవర్తనలో క్రమంగా మంచి మార్పు వస్తుంది. వారు విద్యాబుద్ధులను రాణించి మీకు మంచి పేరు తెస్తారు. అలాగే వృషభ రాశి వారు తరచుగా నరఘోష, శత్రువుల బాధతో సతమతమవుతుంటారు. ఎంత మంచి పని చేసినా మాకు చెడే ఎదురవుతుంది, మా ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోతున్నారు అని బాధపడే వారికి ఈ మేడి చెట్టు ఒక అభయహస్తం. ఈ చెట్టుకు పూజ చేయడం వల్ల మీ చుట్టూ ఒక శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ఎవరైతే మీపై కుట్రలు చేస్తున్నారో వారే మీ ముందుకు వచ్చి రాజీ పడతారు లేదా మీ జీవితం నుండి శాశ్వతంగా దూరం అవుతారు. మీ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా లేదా వాస్తు దోషాలు ఉన్నా సరే ఈ పూజ చేయడం వల్ల అవన్నీ నిర్వీర్యం అయిపోతాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. రాత్రిపూట సుఖమైన నిద్ర పడుతుంది. అనవసరమైన భయాలు, పీడకలలు దూరం అవుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే వృషభ రాశి వారికి గొంతు, మెడ, థైరాయిడ్ మరియు కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మేడి చెట్టు నుంచి వచ్చే ప్రాణశక్తికి నాడి వ్యవస్థను సరిచేసే గుణం ఉంది. ఈ చెట్టు నీడలో గడపడం వల్ల మీ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడేవారు మందులు వాడుతూనే ఈ దైవిక పరిహారాన్ని చేస్తే వారు చాలా త్వరగా కోలుకుంటారు. మానసిక ఒత్తిడి నుండి బయటపడడానికి ఈ చెట్టు ఒక సహజమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ 6 వారాల పూజ పూర్తయిన తర్వాత కూడా వృషభ రాశి వారు వీలైనప్పుడల్లా శుక్రవారం రోజున మేడి చెట్లను దర్శించుకోవడం చాలా మంచిది. అంతకంటే గొప్ప విషయం ఏమిటంటే ఎవరైతే వృషభ రాశి వారు తమ చేతుల మీదుగా ఒక మేడి చెట్టుని ఏదైనా దేవాలయంలో గాని లేదా పార్కుల్లో ఖాళీ ప్రదేశాల్లో నాటి దానికి క్రమం తప్పకుండా నీరు పోసి పెంచుతారో ఆ మొక్క ఎలాగైతే ఎదిగి పెద్ద వృక్షం అవుతుందో మీ జీవితంలో అదృష్టం, సంపద కూడా అలాగే దినదిన అభివృద్ధి చెందుతాయి. ప్రకృతికి మనం ఒక మొక్కను బహుమతిగా ఇస్తే ఆ ప్రకృతి మనకు కోట్లాది రూపాయల సంపదను, అంతకు మించిన ఆనందాన్ని బహుమతిగా ఇస్తుంది. భక్తి అంటే కేవలం గుడిలో కూర్చొని కళ్ళు మూసుకోవడం మాత్రమే కాదు, దైవత్వం నిండిన ప్రకృతిని ప్రేమించడం, వృక్షాలను సంరక్షించుకోవడం కూడా పరమ భక్తి కింద వస్తుంది. మీ జాతకంలో గ్రహాలు ఎంత ప్రతికూలంగా ఉన్నా, విధి మీపై ఎంత పగబట్టినా సరే దైవ సంకల్పం ముందు అవన్నీ తలవంచాల్సిందే. వృషభ రాశి వారికి ఆ భగవంతుడు ఇచ్చిన అతిపెద్ద వరం ఈ ఓపిక, సహనం. ఆ ఓపికతోనే ఈ 6 శుక్రవారాలు మేడి చెట్టుకి సేవ చేయండి. మొదటి 2 వారాల్లో మీకు ఏదో ఒక రూపంలో శుభ సూచనలు కనిపిస్తాయి. ఏదో ఒక మంచి వార్త వింటారు. ఆగిపోయిన పని ఒకటి పూర్తవుతుంది.
అది చూసి మీకు నమ్మకం మరింత బలపడుతుంది. నమ్మకంతో చేసే ఏ పనైనా ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. విశ్వం ఎప్పుడూ మన ఆలోచనలకు ప్రతిస్పందిస్తుంది. మనం మంచిని నమ్మి అడుగు ముందుకు వేస్తే ఆ విశ్వం మనకు 1000 రెట్లు మంచిని తిరిగి ఇస్తుంది. ఇకపై మీ జీవితంలో కన్నీళ్లకు చోటు లేదు. మీరు పడిన కష్టాలన్నిటికీ వడ్డీతో సహా సంతోషాన్ని తిరిగి పొందే సమయం వచ్చేసింది. మేడి చెట్టు రూపంలో ఉన్న ఆ మహాలక్ష్మీదేవి దత్తాత్రేయ స్వామి మీ ఇంటి గడప తొక్కి కొలువు తీరబోతున్నారు. ఈ పవిత్రమైన సమాచారాన్ని కేవలం తెలుసుకొని వదిలేయకుండా ఆచరణలో పెట్టండి. మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా ఈ దైవ కార్యంలో భాగస్వాములను చేయండి. అందరి జీవితంలో వెలుగులు నిండాలి. ఆ ఉదంబర వృక్షరాజ్యం యొక్క సంపూర్ణ ఆశీస్సులు వృషభ రాశి వారందరికీ ఎల్లప్పుడూ ఉండాలని, మీరు అనుకున్న కార్యాలని దిగ్విజయంగా పూర్తయ్యి మీరు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం ఐం హ్రీం శ్రీం